ఇప్పుడు అంజన్ కుమార్ యాదవ్ మీరు అంటారు కదా ఓడిపోయారు. అంజన్ కుమార్ యాదవ్ ఎప్పుడు ఓడిపోలే. అంజన్ కుమార్ యాదవ్ను ఓడగొట్టిరు. ఇప్పుడు మంచి రోజులు ఉన్నాయి. మీరు అందరు కష్టకాలంలో నేను కాంటాక్ట్ చేస్తా. మంచి రోజులు వచ్చే వరకు ఇంకెవరు వస్తారు అనేది బాధనే ఉంటుంది కదా. ఇప్పుడు మా కొన్ని వర్గాలు మా ఎంబడి లేకుండే, ఇప్పుడు అన్ని వర్గాలు మా ఎంబడి వచ్చినాయి. ఇప్పుడు ఇస్తే నాకు వస్తుండే. కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి ఉంటే ఏదైనా అవుతుంది కదమ్మా. ఇన్నరు గదా మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ మాటలు. ఆయన ఎప్పుడు ఓడిపోలేదట, పార్టీలున్నోళ్లే ఓడగొట్టిరట. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీ కోసం పనిచేసిన, అప్పుడు ఎన్నికల్లో కూడా పోటీ చేసిన. ఇప్పుడు పార్టీ మంచిగున్నది, ప్రజల సపోర్ట్ కూడా ఉన్నది. ఇసొంటి యాళ్ళ మాత్రం నాకు టికెట్ ఇత్తలేరు. కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే నాకు టికెట్ ఇచ్చేది, లేదు కాబట్టే నాకు టికెట్ ఇయ్యలేదన్నట్టుగానే చెప్పుకొచ్చిండు. ఇక కరోనా కాలంలో ప్రజల కోసం పనిచేసిన, అప్పుడు నాకు కరోనా వచ్చింది. అయినా హైదరాబాద్ లో పార్టీ కోసం చాలా కష్టపడ్డా కూడా కాంగ్రెస్ పార్టీ మాత్రం నన్ను గుర్తించలేదని చెప్పుకుంటేనే నాకు టికెట్ ముఖ్యం కాదు, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుడే నా లక్ష్యం, రాబోయే బీహార్ ఎన్నికల్లో పార్టీకి నష్టం కావద్దనే సపోర్ట్ చేయకుంటున్నానని చెప్పుకొచ్చిండు. మొత్తానికైతే కొట్టేది కొట్టి మందు రాసినట్టే చేసిండు అంజన్ కుమార్ యాదవ్ సారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్, షేతి పార్టీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, ఇంకొంతమంది షేతి పార్టీ పెద్ద లీడర్లు అంజన్న ఇంటికి పోయి బుద్రకిచ్చేటోళ్లకు మొత్తానికైతే సల్లబడ్డాడు. ఇగి ముచ్చట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ అన్న గిట్లా అన్నాడు. హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కుగా సరే అభ్యర్థి ఆశపడడం, తను మొన్న ముషీరాబాద్లో కూడా పోటీ చేసినాడు. ఇవన్నీ జరిగినటువంటి సందర్భంలో పార్టీ కొంత పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంది. తనకు కలిగినటువంటి ఒక కొంత ఆ ఫీలింగ్ను మేమందరం కూడా కలిసి కుటుంబంగా రేపు జూబ్లీహిల్స్ ఎన్నిక గెలవడానికి నాయకత్వం, సారథ్యం అంజన్ కుమార్ గారి నాయకత్వంలోనే జరుగుతుంది. అంజన్ కుమార్ నాయకత్వంలో పార్లమెంటు సభ్యుడిగా ఆ జూబ్లీహిల్స్ ఎన్నిక గెలిపించేటువంటి కార్యక్రమాన్ని ప్రతి కార్యకర్త తీసుకోవాలని వారు కూడా ఈ సందర్భంగా అందరినీ కోరుతా ఉన్నారు. మొత్తానికైతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పోటీ చేసి గెలిస్తే మంత్రి అయిదామని అనుకున్న అంజన్న ఆఖరికి ఆయన్నే దగ్గరుండి మరి వేరే అభ్యర్థిని గెలిపించి అసెంబ్లీకి పంపించే బాధ్యత తీసుకోవాల్సి వచ్చింది. రాజకీయాలంటేనే అట్లుంటాయి. ఎవ్వరికి ఎప్పుడు అవకాశం వస్తుందో, ఎవ్వరు చట్టసభలలో అడుగు పెడతారో ఏం చెప్పకుండానే ఉంటది. మరిగా ఇప్పుడైతే సల్లబడ్డాడు గాని రేపట్ల ఇంకేం పదవులు కావాలని డిమాండ్ చేస్తాడో ఏం కథనో చూడాలి మరి.